ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. అక్క 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 ఏమ్మా అమ్మ ఎలా ఉంది? రోజు నిన్నే తలుచుకుంటున్నానయ్యా. నా పరువు బజార్న పెట్టావు. జైలుకెళ్ళినందుకు సిగ్గు లేకుండా తలెత్తుకుని ఎలా వచ్చావురా? వెళ్ళు, ముందు దొరగారింటికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుని ఇంకా దొమ్మి ముఠాలో చేరనని మాటిచ్చిరా. అందాక తిండి తిప్పలేవు. పోతాను, మీ దొరగారు మట్టి కరిచాకే మళ్ళీ వస్తానమ్మా. ఏమండి, బిడ్డకు పట్టి అన్నం పెట్టినివ్వండి. అమ్మా, చిన్నమావి గురించి చిన్నాళ్ళు చాలా తప్పుగా అనుకునేవాడినమ్మా. వాడి చాలా పెద్ద మనసురా. పరిస్థితుల మీద పెద్ద మావయ్య బుద్ధుల మీద అసహ్యం వేసి అలా తిరుగుతాడు. కానీ మత్తులో పడి జోగుతున్న ఈ ఊరిని కనిపెట్టి కాపాడే కన్ను ఏదైనా ఉంటే అది చిన్నమావేనమ్మా. ఆ చూపు చాలా దూరం చూడగలదు. ఈవేళ రేపట్లో చాలా చిత్రాలు చూస్తాం. జరిగే నాటకానికి ఆయనే సూత్రధారి. నాకు చాలా హాయిగా ఉంది. ఏమైంది? తప్పిపోయింది. అక్కడెక్కడో మర్చిపోయాను. డాడీ 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 బాబు, తిరిగి వచ్చారే? కొంప ముంచారు నాన్న. ఎవర్రా? గజ దొంగ, పందిపోటు దొంగ, మన శత్రుమూట. డాకులో బద్మాష్లో. తెలుగులో చెప్పు తల్లి. పాండవులట. నువ్వు జైలు కంపావు. వాళ్ళకి జైలుకి కనెక్షన్ అప్పుడే కట్ అయిందా? వాళ్ళు ఏం చేశారో సరిగ్గా చెప్పరా గాడిద. దారిలో దాపరించారు డాడీ. మన కష్టార్జిత పెట్టే 2 లక్షలు పెట్టే తన్నుకుపోయారు డాడీ. డాగలా తన్నుకుపోయారు డాడీ. వాళ్ళ ఆయుష్ మూడింది. పోయినసారి 3 నెలలే. ఇది ప్రజాద్రోహం, ఊరి శిక్ష ఖాయం. ఒరే సుబ్బడవు, వెళ్ళి ఆ వెధవలను పీక్ తాడోసి లాక్కురా, సొమ్ముతో సహా ఇచ్చుకురా. ద్వారా ఏమిటి ఒకసారి నా బుర్ర వాడి చూడండి. సంగతి ఏమిటో చెప్పు. దొంగడా నా డబ్బు తేమ్మా అంటే అంటే వాళ్ళు ముందు జాగ్రత్త పడరు. ఓ, అవును. అంచేత మనం ఒక్కసారి దండెత్తాలి. తమ్ముళ్ళు, కౌరవులు వస్తున్నారు. పెదరకండి, అలా అని మాట తోలకండి. అబ్బాయి లేవకండి, కూర్చోండి. ఏం పర్వాలేదు, కూర్చోండి. వాళ్ళు ఎలాగలేరు. కాగు తల్లి, వాళ్ళకి తెలిగే సరిగా రాదు. అసలే గొడవ, అందులో హిందీ ఒకట. సుబ్బడు, పెట్టటేరా నా కొడక. సుబ్బడికి వస్తా పరణం. బాగుందా?
ఇంకా ఎవరికన్నా చెయ్యాలా? ఒరే బా, మా పరువు తీకండి, గవర్నమెంట్ వారికి ఇవ్వాలరా, పెట్టించేయండి రా, అందులో 2 లక్షలు ఉన్నారా? అసలు నీ దగ్గర పెట్టి ఉందని, అందులో డబ్బు ఉందని మాకెలా తెలుసురా? ఒట్టేయమంటావా? మీ బాబుకు మహాసరదా ఒట్లేయడం అంటే. రే గాడిదల్లారా, మర్యాదగా పెట్టిచ్చేస్తారా లేకపోతే? లేకపోతే అగ్రజ సార్వభౌములం గారు పెట్టి కావాలంటున్నారు. ఏం పెట్టే? పెట్టెగాని పెట్టే అగ్గి పెట్టే చదాభిరామ వినురవేమ. అన్నా, వారు కోరిన పెట్టిన తెచ్చిపెట్టమందువా? సోదరా, అటులనే కానిమ్ము. बदमाश, मेरे सूटकेस चोरी कर दिया। बड़ा सा पुलिस को बुलाइए, इन 5 डाकुओं को लाठी से मारना। నువ్వు కాస్త ఊరుకోవమ్మా తల్లి. అమ్మా, హిందీ నై నై, తెలుగు హై హై. మర్యాదగా పెట్టిచ్చేయమని ఆఖరిసారి నువ్వు చెప్పు. నాకు తిక్కరేగాక ఏమనుకునే లాభం లేదు. అబ్బాయి రాముడు, అది ఊరి వాళ్ళ సొమ్మురా. బీదా బిక్కి కూడా చెమటోడ్చి గడించింది పోగు చేసి ఊరి బాగు కోసం ఇచ్చిన చందాలరా. అవి కాజేయటం తప్పే కాదురా, పాపం కూడా. ఊరి వాళ్ళ ఉసురు కొడితే ఆ వేడికి మాడిపోతారా. మేము అసలు ముట్టుకోలేదు నాన్న. రామా, మిమ్మల్నే దొంగలంటారేమిట్రా? దొరికేదాకా అందరూ దొరలే కదా. అసలు మా దొరల్లోనే దొంగలుండొచ్చు. ఉండొచ్చుగా, ఏడ్చినట్టే ఉంది. మా సొమ్ము మేము దొంగతనం చేయటం ఏమిటి? అసలు వెనక్కి ఎందుకు వస్తాం? దొంగలైతే మేము మరి ఎందుకు కూర్చుంటాం? మీరే దాచేసి మా మీద నిందేసి పోయిందని నమ్మించేస్తే ఊరాలకి మీ జవాబారి ఉండదుగా. నోర్మై కన్నప్ప, నువ్వు వెళ్ళి పోలీసులు కాకేశ్వరా, క్షణంలో దారికొస్తారు. చాలా కరెక్ట్ కన్నప్ప. దొరలకి దొంగలకి అందరికీ మంచిది. అవును, పిలవండి. పనిలో పని 2 లక్షలకి 20 లక్షలు ఇంత సులువుగా ఇప్పించే ఆ ఢిల్లీ ఆఫీసర్ గారు ఎవరో కూడా తేలిపోతుంది. అవును, వారికి ఈ ఊరి మీద ఇంత ప్రేమ ఎందుకో, అంత పెద్ద ఫ్యాక్టరీని ఇక్కడే ఎందుకు మంజూరు చేస్తున్నారో అది తెలుస్తుంది. పోలీసులు వస్తేను గోయిందారామ, ఫ్యాక్టరీ గీక్టరీ గోయిందారామ, ఆస్పత్రి గీస్పత్రి గోయిందారామ, లేబరు కాలనీ గోయిందారామ, గోయిందా గోయిందా. नो नो नो, ऐसे मत कीजिए, मेरे पिताजी नाराज हो जाएंगे। उन लोगों का छोड़ दीजिए ना। నాన్న వద్దు, వాళ్ళ నాన్నగారు పెద్ద ఆఫీసర్. నన్ను బట్టి మన గ్రామం మీద జాలిపడి లోపాయి గారికి ఫ్యాక్టరీ ఇప్పిస్తా ఉన్నారు. పోలీసులు గీలుసులు వచ్చి ఆయన పేరు రచ్చకెక్కితే మళ్ళా గడిగే ఊళ్ళు ఆయనకి చాలా ఉన్నాయి. వద్దు, పోలీసులు వద్దు. అయినా పోలీసులకి మన గ్రామానికి కనెక్షన్ వద్దులేండి. అసలు ఏనాడున్నాయి గనక మరేం భయం లేదు. దొరగారు, మన సమస్యల్ని మనమే చక్కబెట్టుకుందాం. ఈ కుర్ర వెధవల్ని వెలేసి తిండి లేకుండా మార్చేస్తే సరి. అవును, వీళ్ళెవరికి అన్నం నీళ్లు ఇవ్వకూడదు, పనిలోకి రానివ్వకూడదు. మన చుట్టుపక్కల 12 గ్రామాల్లోనూ నా మాటగా దండోరా కొట్టించు. ఏటికి 3 రోజుల్లోగా ఆ డబ్బు కట్టకపోతే నడి వీధిలో నిలబెట్టి చచ్చేదాకా కొరడాలతో కొట్టిస్తాను. మీరు మమ్మల్ని వెలేసేదేమిటి? మేమే మిమ్మల్ని వెలేస్తున్నాం. నిన్ను గుడ్డిగా నమ్మిన పెద్దల్ని మీకు భయపడి కళ్ళు నోరు చెవులు మూసుకున్న పిరికి వాళ్ళందరినీ వెలేస్తున్నాం. వెలేసి పారిపోవటం లేదు. మీకు పక్కలో బల్లెల్లా, గుండెలో మంటల్లా, కలలో యమదూతల్లా ఊరి చివర నిలబడతాం. ఈ ఊరిని మేల్కొలుపుతాం. ఊరు మేల్కొన్నాక మీరు మిగలరు. ఇలా ఏం చేశానని మీరు పొంగిపోవడం తప్ప వాళ్ళ పనే బాగుంది. 2 లక్షలు పట్టేసి ఊరవతల కాలు మీద కాలేసి కూర్చున్నారు కుర్రనయ్యాడు. డబ్బు పోవడం కన్నా మనల్ని ఎదవలన చేశారన్న బాధ మరీనయ్యా. చిత్తం, దెబ్బ కొట్టడమే తప్ప తినడం తమ జాతకంలో లేదని గర్వపడ్డారు. ఇప్పుడు ఏమైందని? నాకు సిర్రెక్కిందంటే నరికి అవతల పారేస్తాను ఆ కొడుకుల్ని. అయ్యా, ఒక్క మద్దతు దాటడమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో. 5 కూనీలంటే. కన్నప్ప, ఇలా మాట మాటకి వంకలు పెట్టి దెప్పకపోతే నీ వీరబుర్రలో ఉన్న గొప్ప గొప్ప ఐడియాలు చెప్పాడు రోజు. కొంప తగలేయడమా? ఈ నాళ్ళకి నా బుర్రతో గొప్ప ఆలోచన చేసావయ్యా. బాగుంది. ఏం బాగు? నా బొంద బాగు.
నిప్పండిస్తే వాళ్లతో పాటు మన 2 లక్షలు కూడా పోతాయి కదా. అదే పోతే పోనే ఊరు బాబు సొమ్మే కదా. చెప్తాం, మన లక్ష్యం అనుకుంటుంది. లెక్కలు మాత్రం సరిగా చెప్తావు. ఇక్కడ పని చేస్తుంది బుర్రా. ఎక్కడ పని చేయలేదంట. వాళ్ళు మంటల సెక్క నిద్ర లేచి పరిగెడితే నువ్వు అడ్డం పడి జోలపాడి జోకొడతావా? మీరు చిన్నదొరికి మందు ఎట్టి 100 ఏళ్ళు జోకొడుతున్నారు. నేను వీళ్ళకి మత్తు మంది ఎట్టి చచ్చేదాకా జోకొడతాను. నీకెందుకు ఆ గొడవ? నాకు విడిచిపెట్టండి, విడిచిపెట్టండి. రా బాబు, రా రా రా, నీకు 100 ఏళ్ళు సమయానికి వచ్చావు. ఏమిటి భజంత్రి? వివాహ భోజనంబు వింతైన వంటకంబు బియ్యాల వారి విందు నాకే ముందు. ఆగండి. నాకు బుర్రా మర్చిపోయానమ్మా. నీ చేతి మొదటి ముద్ద తినకపోతే అన్నం సహించదరా భీమన్నా? ఏ అంతరుచా? ఏది నాకు ముద్దు పెట్టరా, నాకు ముద్దు పెట్టరా. మరి నాకు అన్నా వాడు అన్నం తినేవాడా ఏమిటి? పాండవులు తుమ్మెద తగలబడిపోయారు తుమ్మెద. పాండవులు తుమ్మెద బూడిదైపోయారు తుమ్మెద. చెట్టంత కొడుకు నేనే మొదలు నరికేశాను. కొండంత దీపాన్ని నేనే ఆర్పేసుకున్నాను. నన్ను చంపు దేవుడా, చంపు. ఆచార్య గారు ఆడింటికి వస్తే పోరా పోరా అని తరిమి కొట్టాను. ఆడు ఊళ్ళో ఉంటే పోరా పోరా అని పోరు పెట్టాను. చివరికాడి లోకమే వదిలి వెళ్ళిపోయాడు. నాకేం దిక్కు దేవుడా, నాకెందుకింత దండన దేవుడా? ధర్మయ్య, ఇది దేవుడి దండన కాదు, మనుషులు చేసిన మహాపాపం. కసిగట్టి కావాలని ఎవరో ఇల్లు కాల్చి వాళ్ళని చంపేశారు. పంచాయతీ పెట్టించి నిజం తేల్చాలి. ఇది ఇలా పోనివ్వకూడదు. ఏం ధర్మయ్య? కోవెలకని వచ్చి ఇక్కడే కూర్చుని పోయావు. మైలనా దేవుడిగా పట్టింపులుండవు. అయినా నీకు అసలు మైలుంటేగా. ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళకి దేవుడు అన్యాయం చేయడు. వీల్లేదు. ఆ సత్యనాల సావుకి పంచాయతీ ఏంటి? ఇది జరిగే పని కాదు. అసలు పాపాలకి మంటలకి పెద్ద కనెక్షన్ ఉంది. ఊరందరినీ ఉసురు పెట్టి సొమ్ములు మింగేశారు. ఎవరి కడుపు మండిందో, ఎవడు మంట పెట్టాడో. ఏ పాపం ఎవరిదో 10 మంది కూర్చొని విచారించి తేల్చాలి. ఆ సంగతి చెప్పడానికి నువ్వెవడివి? మనిషిని, దేవుడి సేవకుణ్ణి, ధర్మదేవత ప్రతినిధిని అడిగే హక్కు నాకుంది. నీకు హక్కు ఉండొచ్చు, కానీ నాకు అవసరం కనపడడం లేదు. అయినా ప్రతి దిక్కుమాలిన చౌకి పంచాయతీ పెట్టడానికి నాకు ఇదే పనా? దొరవారు, ఆ పాకలో మీ కొడుకే ఉండి ఉంటే మీరు ఇలా మాట్లాడగలరా?
వాళ్ళకి కనెక్షన్ ఏంట్రా? రామా ధర్మదేవత, ఇప్పుడు ధర్మం ఎక్కడుంది కన్నప్ప? మన కాళ్ళ కింద గింజుకుంటుంది. ధర్మాన్ని తొక్కేవారు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు. దౌర్భాగ్యులారా, మీరు తొక్కేది ధర్మాన్ని కాదు, ధర్మాన్ని ఆశ్రయించుకున్న ఒక దేహాన్ని అనుభవిస్తారు. पुटो पुटो अम पुटो तीवो अच्छा आओ ऐसा नहीं ऐसा 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 सेंटू सेंटू सिनिबाबु गारु राशारु बाले कौन कौन दिया सिनिबाबु गारु पेद्दोरु गारु अब्बाई गारु अच्छा वो तुम्हारा दोस्त है अब्बाई गारु ये किसका है तुम्हारा ये बड्डान ఇది నీదా సినిబాబు గారు ఇచ్చారు జరా నికాలో దేఖ్ లేంగే నాన్సెన్స్, అబద్ధం. నువ్వు బుకాయిస్తున్నావు. నేను కళ్ళారా చూశాను. ఆ వడ్డాణం మీద బబం అనే పుడక్షరాలు. బబం అంటే బస్సు బంగారం అనే పిల్లది. నేను కష్టపడి గడిస్తే నువ్వా చిన్నికి తగిలిస్తావా? నాకు దాని మొహం కూడా తెలియదు. మొర్ర అంటే వినమే. నీకేం తెలిస్తే నాకే. నాకు మాత్రం ఒకటి తెలిసిపోయింది. ఆ డబ్బు పెట్టిని నువ్వు మీ అయ్యా దాచేసి నాటకం ఆడుతున్నారు. వీలైతే నన్ను చంపాలని చూస్తున్నారు. అదేం లేదు, ప్లీజ్. నేను ఆవలిస్తే పేగులు లెక్కెడతాను, కావలిస్తే పేగులు తోడేస్తాను. ఆ డబ్బు పెట్టి తెచ్చి నా సగం నాకు పారేయకపోయావో పోలీసులు పిలిపిస్తాను. నీకు దండం పెడతాను. నాకు ఆ టైం దానికి ఎవరిచ్చాడో కనుక్కొని ప్లీజ్ ప్లీజ్. చెప్పు. చెప్పను. చంపేస్తా. చెబితే ఆడు చంపేస్తాడు, లేకపోతే నువ్వు చంపుతావు. ఆడు ఎవడాడు? చెప్పను. పొరుగురోడు. ఆడికాడ పెట్టి నిండా పెట్టడు సొమ్ములున్నాయంట. మా అయ్య నన్ను ఆడికి అమ్మేశాడు. అలాగా? నువ్వు భయపడకు. నువ్వు ఆ పెట్టి పట్టుకొస్తే నిన్ను మెడ్రాస్ తీసుకెళ్ళిపోయి పెళ్ళాడేస్తా. నిజమా? మీ నాన్న మీద ఒట్టు. కార్లు, విమానాలు, పెద్ద మేడలు. మరి నన్ను తీసుకెళ్తే హిందీ పిల్ల పోట్టాడదు? దాని మొహం. అది అసలు పరమ కిలాడి. గిల్లి గిల్లి అంతా అబద్ధమే. చందా డబ్బులో సగం వాటా కోసం వచ్చింది. దాన్ని దారిలోనే వదిలేస్తా కదా. ఇక డబ్బంతా మన ఇద్దరిదే. అది మరి పెట్టెక్కడుందో చూపించు. ఇప్పుడా? ఆడింటికాడు ఉంటాడు, చంపేస్తాడు, రచ్చైపోద్ది. రేపొద్దుటాడు బయటికి వెళ్ళిపోతాడు, తవ్వి తీసుకొచ్చేస్తాను. కారు కాడుండు. గుడ్. రాగానే అమ్మో, రేపొద్దుటాలా?
ఎవరాదే? నేను మావయ్య పార్థుని. అక్కడేం చేస్తున్నావు? సిగరెట్ కాలుస్తున్నాను. ఎవరు? ఎవరది? అమ్మా! కాలు మీద చెయ్యరా. ఒరే, కాల్లో గాజు పెంకు ఉండిపోయిందేమో చూడరా. చంపావు అమ్మా. అమ్మా, ఒరే సుబ్బడు. ఏం దొరా? ఓరి దరిద్రుడా, నా తొడ మీద ఎంత దెబ్బ కొట్టావురా? నేను బయట పడుకున్నా దొరా. ఇప్పుడే కదా మీరు కేకేశారు. నువ్వు నా కాళ్ళు పట్టింది నువ్వు కదా? లేదు దొరా. నా తొడ సిత్తకు పొడిచావు కదరా? నా తోడు దొరా, నా బిడ్డల తోడు. అయితే మరి ఆ సచినులు దెయ్యాలే వచ్చారేమో. దెయ్యాలు లేవు, గీయాలు లేవు. ఆ కన్నప్పనే రమణాన్ని ఉన్న పాలంగా కాకేసురా.
అయ్యో నన్ను చంపకురా, వద్దురా. అయ్యగారు నేను సుబ్బండి అయ్యగారు నేనేనండి. నువ్వా? దొరగారు తమని ఉన్న పడంగా లాక్కు రమ్మన్నారు. అక్కడేమైందిరా? ఆడ కొంపనిండా దెయ్యాలండి వీక్కు తినేస్తున్నాయండి. అక్కడే వచ్చేయంటే ఇక్కడికి అవే రండి రండి. కళ్ళోడు పీకేసి రాదయ్యారు. కాసేపు ఉంటే కళ్ళే పీకేస్తాయి. భయం లేదు నా సయ్యట్టుకు రండి. ఛప్! కన్నప్ప, నువ్వు కడుపు గడ్డి మేశావు, స్వామి ద్రోహం చేశావు. ఆ పాక తగలడా లేదు, వాళ్ళు చావను లేదు. అంత మాట అనకండి మహాప్రభు, తమ పాదాలు సాక్షి. ఈ ఒట్లు సత్యాలు మన దగ్గర, వేషాలైకు. కన్నప్ప, నిజం చెప్పు. సత్యాలు నమ్మకపోతే సాక్ష్యాలున్నాయిగా. నేను మీ అబ్బాయి గారు కలిసి వెళ్ళాం. పాక మీద కిరసనాలు పోసాం. అబ్బాయి గారు లైటర్ యంత్రాంగంతో నిండి, నేను అగ్గిపుల్ల గీసిన్ని పాక అంటించాం. బాగా మంట అందుకునేదాకా ఉండి ఖరారు చేసుకునే వచ్చాం. అబ్బాయి గారు పిలవండి, వారే చెప్తారు. అది అబ్బాయి బాబు, నీకు కూడా బాబు, ఏం జరిగింది? చెయ్యి నాన్న, ఆ దేవుడు గారు చెయ్యమై వచ్చాడు. తోటలో నన్ను చావు కొట్టేశాడు. దెయ్యం నీకెలా తెలుసురా? నల్ల లైటర్ నాన్న, పాకంటించినప్పుడు మంట భగ్గు మనగానే నా లైటర్ ఎగిరి పడిపోయింది. ఇందాక వాడు ఆ లైటర్ వెలిగించే నన్ను చీకట్లోకి రప్పించాడు. కొరిందేయం అన్నమాట తెలిసిందా? నన్ను స్వామిద్రోహి అన్నారు. మహాప్రభు, నాకు ఈ స్వామిద్రోహాలు వద్దు, సన్మానాలు వద్దు. ఈ దెయ్యాల పాడులో నేను బ్రతకలేను. మీరు దాచిన ఆ లక్షలో ఒక 25,000 నాకు పడేయండి, ఊరు వదిలిపోతాను. నోరుముయ్యవా, అది ప్రజల డబ్బు. అయినా మీ దగ్గరే ఉంది కదా. అది సహజం. ప్రజలే నేను, నేనే ప్రజలు. కాదన్నది ఎప్పుడు? పోనీ ఓ 10,000 పాడేయండి, నేను పోతాను. దొరా, సుందరికి కడుపు చేసింది ఫలానా అని ప్రజలకి తప్ప నేను ఎవ్వరికీ చెప్పను. చిన్న దొరకు మందు మప్పి పాడు చేసింది ఫలానా అని ప్రజలకి తప్ప నేను ఎవ్వరికీ చెప్పను. 2 కోసం దండెత్తితే చందా 3 లక్షలు వసూలైనని అని, అందులో 1 లక్ష ఫలానా తోట భద్రంగానే ఉందని ప్రజలకి తప్ప 3వ కంటోడు కూడా తెలియదు. కన్నప్ప, తాగి వాగుతున్నావు. ఇంటికి పోయి పడుకో. ఒకవేళ పొద్దున్నే బతికి బాగుండి మేలుకున్నావనుకో, త్వరగారిని తిట్టానే అని గుర్తొచ్చి మనస్సు పాడు చేసుకుని చచ్చిపోతావు. ఓ, ఇంటికి పోయి ఆంజనేయ దండకం చదువుకుంటా పడుకో. పట్టుకో 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 పట్టుకో. థ్యాంక్ యూ డార్లింగ్. భూతం కాదు కన్నప్ప,
మేమే కన్నప్ప. రండి, సమయానికి వచ్చారు. ఈ దొంగ గాడిదలు పెట్టుబట్టు పారిపోతుంటే అద్దరిగా 100 తప్పులు నిండాయి, ఊరు మేలుకుంది. దరిద్రపు కట్టు బుర్ర. ఏది ఏది ఏది? ఆహా, పాపిష్టి బుర్ర. ఇది చూడండి. ఎదవ బుర్ర. ఆహా. సన్నాసి బుర్ర. డాడీ డాడీ. అధర్మం ఎక్కడుందిరా సోదరా? మన అరికాళ్ళ కింద గింజుకుంటోంది కదరా. ఊరాళ్ళని నోడి కొడతావరా? చెల్లెమ్మా, ఆ పైన వాళ్ళు చంపేస్తున్నారు. చెప్పమ్మా, నాకు పుత్రభిక్ష పెట్టమ్మా, ప్రాణభిక్ష పెట్టు. నేను చెంగుపట్టి అడిగినప్పుడు బూడిద వేశాను. నేను అలాంటి పని చేయలేను. క్షమించే అధికారం నాకు లేదు. సుందరి, వాడు నీ కొడుకు లాంటి వాడు. వాడిని కొట్టొద్దని చెప్పు. తప్పైపోయింది. వాడిని చంపొద్దని చెప్పు. సుందరికి మొగుడంట, సుందరికి కొడుకంట. తమ్ముడు కృష్ణ, కృష్ణ, మా అక్క బతుకంతా నాశనం చేశాడు. వీడికి సోదరులు పడేయాలి. మామూలు సావు కాదు. మా అక్క ఎంత నలిగి కుమిలి ఏడ్చిందో అంత మెల్లిగా చిత్రవత చేయించండి. 20 ఏళ్లుగా నెత్తురు తాగేసి నన్ను సాగుకొట్టాడు. నా సినిని గుడ్డలోడలాగి అవమానం చేశాడు. నాకు వదిలేసిన త్వర ఈయన ఏ ముక్కగా ముక్క ఎరగొట్టేస్తా. రక్త సంబంధం తెంచుకున్న ఈ రాక్షసుని, ఊరి వారందరినీ దగా చేసి ఈ తగుల్బాజీని సజీవ దహనం చెయ్యాలి. మా అందరికీ మత్తు మందు పెట్టించి పాక తగలబెట్టించాడు. చిన్నదొర, సమయానికి నువ్వు వచ్చి ఆదుకున్నావు. మమ్మల్ని అందరినీ రక్షించావు. మమ్మల్నే కాదు, వీడి బారి నుంచి ఈ ఊరినే రక్షించావు. వీడికి సరి అయిన శిక్ష నువ్వే విధించు. తమ్ముడు కృష్ణ, నువ్వు తమ్ముడు కావన్నవి. ఇవి చేతులు కావు, కాళ్ళు. ఊరు కళ్ళు గప్పి నోరు మూసి చెవుల్లో సీసం పోసి మీరు రాజ్యం చేశారు. నేను ఆ బంధాలు తప్పించి ఊరిని మేలు కొలిపాను. నా పనంతే. మేలుకొన్న ఊరు దేవుడి విశ్వరూపం లాంటిది. దేవుణ్ణి ఎవ్వరూ శాసించలేరు. అధర్మం తలెత్తినప్పుడల్లా ధర్మదేవత పాదం దాన్ని అణచివేస్తుంది. ఇది యుగ ధర్మం. ఇది జీవన వాహిని. వదినా, వదినా, మళ్ళీ అను. వదినమ్మా,
వద్దమ్మా, వద్దు. ఇది తప్పమ్మా. వాడి పాపం ఈ కడుపులో పెరుగుతోంది. ఇంకో దుర్మార్గుడు ఈ లోకంలోకి రాకూడదు. పుట్టేవాడు దుర్మార్గుడే కావాలని ఎక్కడుంది? హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టలేదా? రావణుడు పుడితే రాముడు ఎప్పుడూ వస్తాడు. అధర్మాన్ని ధర్మం ఎప్పుడూ తరుముతూనే ఉంటుంది. కౌరవులు విజృంభిస్తే పాండవులు ఎప్పుడూ వస్తారు. ఇది యుగ ధర్మం, ఇది జీవనవాహి.